ఏదైనా పవర్ఫుల్ ఆలోచన ఉండాలి. ఏమన్నావు? ఎలాంటి ఐడియా అన్నావు? పవర్ఫుల్ ఐడియా. ఎస్, ఆ పవర్ తీసేస్తే దేర్ ఎండ్స్ ది మ్యాటర్. దట్స్ ఆల్. యు గో. ఎస్, నువ్వు చెప్పినట్టే చేస్తాను. Yes! Welcome, Sam. Welcome to a new life. Thanks. చూస్తూ నేరెప్పవేయడం మరిచా. అయినా ఏవో కలలు ఆగవే తెలుసా. హే తెలుసా, నా చూపుని బానిసా. నీలో నాలో లోలో నొలివెచ్చనయింది మొదలైందమ్మ. ఓ కుందన బొమ్మ, కుందన బొమ్మ, కుందన బొమ్మ, కుందన బొమ్మ. ఓ కుందన బొమ్మ, కుందన బొమ్మ, కుందన కుందన బొమ్మ.
మనసుకి వెలుగమ్మ కుందన బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మ కుందన బొమ్మ నేనే మరువను ఈ జన్మ కుందన బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మ వేస్ట్, అంతా వేస్ట్. నందిక, కేక్ కటింగ్ టైం దగ్గర పడుతుంది. మనం ఎన్ని ప్లాన్స్ వేసామో అన్నీ వేస్ట్ అయిపోయాయి. కేక్ నే మాయం చేస్తే? దట్స్ ఇంపాసిబుల్. అది చంద్ర హ్యాండ్ ఓవర్ లో ఉంది. సో వాట్? స్పేస్ లో ఉన్న మాయం చేస్తాను. ఆఫ్టర్ ఆల్ ఆ చంద్ర ఎంత? జస్ట్ సీ. Hey, who are you? మే నువ్వెవరే? First of all, who are you? Get lost from here. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఈ కొండమ్మ సంగతి నీకు తెలియదు. రాయే, నీ సంగతి తేలుతా. ఏంటే నువ్వు తెలిసేది? లే. ఏయ్ వదులు. మే వదలమని చెప్పినానా? వదలవే. ఏయ్ వదలవే. మళ్ళీ ఇక్కడేదో గొడవ చేసేలాగుంది. సామాన్య, నిన్ను బయటకు రావద్దని చెప్పానా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? అసలు నీ మొహమే నాకు చూపించద్దని చెప్పానా లేదా? చిచి, ఏ మొహం పెట్టుకొని వచ్చా నువ్వు? నోరు మూస్తారా? అంతా చేస్తుంది మీరే. మీరే నా లైఫ్ ని స్పాయిల్ చేయాలని చూస్తున్నారు. ఎక్కువ మాట్లాడుతున్నావు సామాన్య. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు? సూర్యని నాకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చింది మీరు. సూర్య కూడా నన్ను మ్యారేజ్ చేసుకుంటానని మాటిచ్చాడు. అలాంటప్పుడు సూర్య సమంతకి ఇంత గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నాడు ఎందుకు? అసలు సూర్య ప్లాన్ ఏంటో, సూర్యతో పాటు వీళ్ళంతా కలిసి ఆడుతున్న డ్రామా ఏంటో తెలుసా? ఏంటి తెలిసేది? అసలు నిన్నిక్కడ ఉండనివ్వడమే తప్పు. అర్థమైందా? రోవే పోద సామాన్య. ప్లీజ్ నేను చెప్పేది వినండి. నువ్వు ముందు ఇక్కడి నుంచి పద. ఆంటీ ప్లీజ్ నేను చెప్పేది వినండి ఫస్ట్. నేనే వినరా? ఆంటీ ప్లీజ్ నువ్వు ముందు పద. ఆంటీ ప్లీజ్. ఊరుకుంటుంటే చాలా ఎక్కువ నేను చేస్తున్నా. చెప్పేది వినండి. ముందు ఇక్కడి నుంచి నడు. ఆంటీ ప్లీజ్. నువ్వు ముందు పద. ఆంటీ ప్లీజ్. ఆంటీ ఏంటి? మీరు తప్పు చేస్తున్నారు. నిన్ను మా ఇంటికి రానివ్వడమే నేను చేసిన పెద్ద తప్పు. అలాంటప్పుడు నా మనసులో ఆశలు ఎందుకు పుట్టించారు? నువ్వు సూర్యుని పెళ్లి చేసుకుంటే మీ జంట బాగుంటుందని బుద్ధి తక్కువే ఆ పని చేశాను. ఎప్పటికప్పుడు నువ్వు మారతావని, ఇంట్లో అందరినీ కలుపుకుపోతావని, మా ఇంట్లో కలిసిపోతావని ఆశించాను. కానీ నువ్వు చేస్తుందేంటి? సూర్య నించుంటే తప్పు, కూర్చుంటే తప్పు, పడుకుంటే తప్పు, బయటికి వెళ్తే తప్పు, ఇంటికి ఆలస్యంగా వస్తే తప్పు. ఇలా అడుగడుగునా నా కొడుకుని తప్పు పడుతూ అటు వాడికి, తల్లిగా నాకు ఈ ఇంట్లో ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. అయినా భరించాను, సహించాను. కానీ ఇక మీదట నిన్ను భరించడం నా వల్ల కాదు. సమంత సూర్య ఇద్దరు క్లోజ్ గా ఉండడం తప్పు అన్నాను. అది తప్ప? నా కొడుకు మీద అజమాయిషీ చెలాయించే అధికారం నీకెక్కడిది? వాడిని ప్రశ్నించే అధికారం నీకెవరిచ్చారు? సూర్యకి కాబోయే వైఫ్ గా నేను తన గురించి కేర్ తీసుకోవాలనుకోవడం, తను సమంతతో క్లోజ్ గా ఉండడం పద్ధతి కాదు అనుకోవడం తప్పెలా అవుతుంది? తప్పే, ముమ్మాటికి తప్పే. ఒకవేళ సూర్యకి నీకు పెళ్లి జరిగితే ఆ తర్వాత సూర్య శామ్తోనో ఇంకొకళ్ళతోనో దగ్గరగా ఉంటే అది తప్పు. అప్పుడు నువ్వు సూర్యుని ప్రశ్నించినా నేను బాధపడేదాన్ని కాదు. అసలు నా కొడుకు అలాంటి వాడు కాదు. వాణ్ణి అనుమానించడం అంటే ఆ శ్రీరామచంద్రుడిని అనుమానించినట్లే. ఆంటీ ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. ఇక నా వల్ల కాదు సామాన్య. అమ్మో అమ్మో అమ్మో, నీలాంటి రాక్షసి నాకు కోడలుగా రాను వద్దు. నేను అరక్షణం ఇలా బాధపడను వద్దు. నిన్నిచ్చి సూర్యకి పెళ్లి చేస్తే సూర్య జీవితాన్ని నేనే నరకంలోకి నెట్టిందని అవుతాను. ఐ వాంట్ సూర్య.
ఐ విల్ మ్యారీ సూర్య. అది ఈ జయంతి ఉండగా జరగదు. ఎందుకు ఎందుకు నా మీద ఇంత పగ? నాకు నీ మీద పగ. హ, నేను గుండె నొప్పి అని నటించానని నన్నే బెదిరించిందానివి. అలాంటి నీ మీద పగ కాదే. అసహ్యం అసహ్యం అసహ్యం. మీ అమ్మ నిన్ను అమెరికాకి తీసుకెళ్తాను అంటే అడ్డుపడి చాలా పెద్ద తప్పు చేశాను. ఎక్కడికి పోతావో పో. నా కొడుకు జోలికి వచ్చినా, మా వజ్రపాటి ఇంటి వైపు కన్నెత్తి చూసినా చంపి పాతరేస్తాను. గుర్తుంచుకో పో. వెళ్ళవే వెళ్ళండి. అయ్యో, సామాన్యం గెంటేసింది. ఆ సామాన్యుంటే కనీసం ఈ సంబరాలన్నింటినీ ఆపేదేమో. అమ్మా జయంతి, ఈ పార్టీకి గెస్టులు మేమా మీరా? వాళ్ళే అయ్యుంటారక్క. అందుకే దగ్గరే కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. వచ్చిన గెస్టులు కూల్ డ్రింక్ తాగారా లేదా అని అడిగిన నాదుడే లేడు. కూల్ డ్రింక్ కావాలా? అంతే కదా. అమ్మా లిల్లీ, ఏంటమ్మా? వీళ్ళకి కూల్ డ్రింక్ కావాలట. తీసుకెళ్ళి దగ్గరుండి కూల్ డ్రింక్ ఇప్పించమ్మా. అలాగే రండి ఆంటీ. వెళ్ళండి వెళ్ళండి. సామాన్యం గెంటేసింది. ఏం చెయ్యాలి? థ్యాంక్స్ అబ్బి, కరెక్ట్ టైంకి వచ్చావు. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పింది గుర్తుందిగా, దానికి ఇదే రైట్ టైం. వెళ్ళు, వెళ్ళి నీతో ఏం చెప్పాను అది ఆ కేక్ కట్ చేసే చోట నిలబడి గట్టిగా అందరికి వినిపించేలా చెప్పు. ఆలోచిస్తున్నావేంటి? టైం లేదు. 12 o'clock అయితే ఆ సమంత కేక్ కట్ చేస్తుంది. సూర్య సమంతని పెళ్లి చేసుకోబోతున్నాడని అనౌన్స్ చేస్తాడు. అది జరగకముందే నువ్వు సమంత గురించి చెప్పు. ఈ అటెంప్ట్ తో సమంత అందరి ముందు అక్యూజ్డ్ గా నిలబడాలి. అందరూ నన్ను మెచ్చుకోవాలి. వెళ్ళి చెప్పు, వెళ్ళు. నో, నా వల్ల కాదు. అభి, నా సహనాన్ని పరీక్షించుకు. వెళ్ళు. అవతల సమంత డయాస్ మీదకి వెళ్తుంది. వెళ్ళు. నేను వెళ్ళను. వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? సూర్య గారికి నా గురించి చెప్తావు. శామ్ క్రెడిట్ కార్డ్ సూర్య గారికి ఇస్తావు, అంతే కదా? అలాగే ఇవ్వు. ఇస్తే సూర్య చేతిలో చేస్తావు. చచ్చిపోయినా పర్వాలేదు. నేను చచ్చాకైనా లిల్లీకి నా గురించి నిజం తెలుస్తుంది. అప్పుడైనా తను నన్ను అర్థం చేసుకుంటుంది. అది చాలు నాకు. నా మాట వినభి. వినకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చావుకి సిద్ధమైన వాణ్ణి. ఇక ఈ ప్రాబ్లమ్స్ ఎంత? నీ గురించి, నువ్వు నా చేత చేయించిన పనుల గురించి, లిల్లీ విషయంలో నువ్వు ఆడిన డ్రామా గురించి మొత్తం సూర్య గారికి చెప్పేస్తాను. ఆ తర్వాత నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. అభి, నా మాట విను. అలా వింటే నువ్వు ఇటు నేను ఇద్దరం హ్యాపీగా బయటపడతాం. నీలాంటిది ఇంకా ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంటికే ప్రమాదం. అలా జరగనివ్వను. సూర్య గారికి మొత్తం చెప్పేస్తాను. అంతేనా? అంతే. అయితే ఇదే ఫైనల్ డెసిషనా? ఖచ్చితంగా.
శామ్ బర్త్డే కేక్ కట్ చేయబోయే ముందుగా ఇందాక నేను చెప్పిన స్పెషల్ సర్ప్రైజ్ అనౌన్స్ చేస్తాను. శామ్ గురించి ముందుగా మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మీరు తాగుతూ మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. తను పైకి నవ్వుతున్నా లోపల ఎంత బాధపడుతుందో దానికి కారణాలేంటో నాకు తెలుసు. నిజానికి నాకు లవ్ అనే మాట అంటే పడదు, గిట్టదు. అలాంటి నేను శామ్ని లవ్ చేశాను అంటే దానికి తనలో ఉన్న క్వాలిటీసే కారణం. ప్రేమకి చాలా ఆటంకాలు వస్తాయి. బికాస్ ప్రేమ అనేది గొప్పగా గెలవాలి కాబట్టి. అలాగని ఆకర్షణని లవ్ అనుకుంటే మాత్రం అది లవ్ కాదు. లవ్ అంటే అవగాహన, లవ్ అంటే అభిమానం, లవ్ అంటే అర్థం చేసుకోవడం, లవ్ అంటే శామ్. Now, my 7th gift to Sam. లిల్లీ ప్లీజ్, లిల్లీ నేను చెప్పేది విను. లిల్లీ నేనేం చేయను. లిల్లీ ప్లీజ్, లిల్లీ ప్లీజ్ విను. లిల్లీ ప్లీజ్, నేను చెప్పేది విను. లిల్లీ ప్లీజ్, లిల్లీ నేను నిన్నేం చేయను. ప్లీజ్ నేను చెప్పేది విను. లిల్లీ నేను నిన్నేం చేయను. లిల్లీ లిల్లీ ప్లీజ్. నా కొడుకు జోలికి వచ్చినా మా వజ్రపాటి ఇంటి వైపు కన్నెత్తి చూసినా చంపి పాతరేస్తాను. గుర్తుంచుకో. పో. లిల్లీ ప్లీజ్ నేను చెప్పేది విను. నేను చేయను లిల్లీ. నీ గురించి, నువ్వు నా చేత చేయించిన పనుల గురించి, లిల్లీ విషయంలో నువ్వు ఆడిన డ్రామా గురించి మొత్తం సూర్య గారికి చెప్పేస్తాను.